శ్రీ బాల త్రిపుర సుందరి దేవి కుంకుమార్చన యాగంలో పాల్గొనండి. సర్వ కష్టాలు తొలగి శుభ ఫలితాలు పొందండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి హైకోర్టు అడ్వకేట్ సునీల్ కుమార్ గారు. సో యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు హరిబాబు విషయానికి వస్తే అందరూ ఎదురు చూస్తున్నారు. హరిబాబుకి ఉరి శిక్ష ఎప్పుడు అసలు వేస్తారా, ఉరి శిక్ష పడతదా లేదా? హరిబాబే కాకుండా హరిబాబు వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నలకు కూడా శిక్ష విధించాలి అని అందరూ కోరుకుంటున్నారండి. ప్రతి ఒక్కరు, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కోరుకునేది వాళ్ళ చావునే కోరుకుంటున్నారు. అసలు ఏంటి ఈ హరిబాబుకి ఉరిశిక్ష పడతదా లేదా అన్నది ఒకసారి అడ్వకేట్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. సో అందరు ఎదురు చూస్తూ ఉన్నారండి. 7-8 రోజులు అయిపోయినా ఈ రోజుటికి తీర్పు ఏమైందో అర్థం కావటం లేదు. హరిబాబు ఏమో అక్కడ జైల్లో ఉండి డ్రామాలు ఆడుతున్నారు అనేసి, అంటే నీరసంగా ఉండడం, అంటే కోఆపరేట్ చేయకపోవడం, ఫుడ్ సరిగ్గా తినకపోవడం, ఇవన్నీ ఒక డ్రామా లాగా అనిపిస్తుంది. హాస్పిటల్లో చేర్పించారు, ఐసీయూలో ఉన్నారు, మళ్ళా ఆయన బాగుంది అని చెప్పి టెస్ట్లు అన్ని చేయించి మళ్ళా జైలుకు పంపించారు. అంటే ఈ హరిబాబు డ్రామా ఏంటి? ఒకటి, నా హెల్త్ బాగలేదు అంటే వదిలేస్తారు అనుకొని డ్రామాలు ఆడుతున్నాడా, లేదు అంటే నిజంగానే బయటకు వస్తే వాళ్ళన్నలు వాళ్ళమ్మ వాళ్ళు ఏమన్నా చేస్తారా, లేకపోతే లోపల నాకెటువంటి శిక్షలు వేస్తారు, నాకు ఉరి వేస్తారా అని మెంటలీగా ఏమన్నా సఫర్ అవుతూ ఇలా చేస్తున్నాడా? వాట్ ఎవర్ అండి. హరిబాబు చేసిన అన్యాయానికి ఆ బిడ్డను అన్యాయంగా బలి తీసుకున్నందుకు, అందులో తను గర్భిణి, 4 నెలల గర్భిణి, నిజంగా అంటే ఒక బిడ్డ లోపల పిండం ఉంది అనంగానే నీకు చంపనికి చేతులు వచ్చినాయి అంటే నువ్వు అసలు మనిషి కాదు, మృగానివి, అంతకన్నా కాదు, అంతకన్నా నీచుడు. సో ఇప్పుడు అందరు ఎదురు చూసేది హరిబాబుకు ఉరి శిక్ష పడతదా లేదా. ఒక హరిబాబే కాదు, హరిబాబు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నలు. ఈ ఎంటైర్ ఎపిసోడ్ చూస్తే ఇతను హాస్పిటల్కి వెళ్ళడం, మానసికంగా బాగాలేదని ప్రూవ్ చేసుకోవడం ఎందుకు అంటే, ఒక శిక్ష పడినప్పుడు జనరల్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, అతను మర్డర్ చేసినాడు, ఇది మర్డర్ కేసు కింద బుక్ అయిందండి. తల్లిదండ్రులను కూడా రెడ్ విత్ 34 కింద వాళ్ళని కూడా చేర్చినారు. వాళ్ళు ప్రేరేపించినారు, మర్డర్కి ప్రేరేపించినారు కిందనే వాళ్ళకు కూడా శిక్షలు పడతాయి. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇతను ఏ విధంగా ఎటువంటి పరిస్థితులలో మర్డర్ చేసినాడు అనేది చెప్పడానికి ఇతని యొక్క మానసిక పరిస్థితి లేదు, ఇన్సానిటీ, అంటే కొంచెం పిచ్చివాడు, అంటే ఒక హైపర్ పర్సన్ చేసినాడు అని చూపెట్టుకొని రేపు శిక్ష తక్కువ పడడానికి. జనరల్ ఎటువంటి మర్డర్ కేసులలో ఎట్లుంటుంది అంటే, గ్రావిటీని బట్టి, కేసు యొక్క గ్రావిటీ, ఎటువంటి పరిస్థితుల్లో మర్డర్ చేసినాడు, అంటే ఒక తప్పని పరిస్థితులలో చేసినాడా, లేకుంటే విచక్షణ రహితంగా చేసినాడు, అలాంటి పరిస్థితులను గమనించిన తర్వాత, ఇది ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి మనం ఏం చెప్పకూడదు. జనరల్గా ఎట్లుంటది అంటే, అటువంటి శిక్షలను అంటే అటువంటి పరిస్థితులలో, ఎటువంటి పరిస్థితుల్లో ఇతను చేశాడో దాన్ని బట్టి శిక్ష తీవ్రతరం ఉంటుంది అన్నట్టు. అంటే గ్రావిటీ ఆఫ్ ద కేసుని బట్టి సివియారిటీ పనిష్మెంట్ ఉంటుంది. జనరల్గా అయితే యావజ్జీవ కారాగార శిక్ష పడాలి జనరల్గా. అయితే ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే, ఉరి శిక్ష పడుతుందా లేదా అనేది, దాన్ని మనం ముందే ప్రిడిక్ట్ చేయలేము. ఎందుకంటే ఇక్కడ జరిగిన దాంట్లో అతను ఇప్పటికి కూడా అతను చేసే హాస్పిటల్ ఎపిసోడ్ అంతా చూస్తే, హెల్త్ బాగాలేదు, నేను ఇన్సనిటీ, అంటే నాకు హైపర్ గా ఉన్నాను, నేను ఆలోచన మతిస్థిమితం కోల్పోయిందనే ప్రవర్తన ఇయాటి నుంచి స్టార్ట్ చేసినాడు. ఇదంతా గేమ్ లాగా కనబడుతుంది. నిజంగా బాగాలేకుంటే ట్రీట్మెంట్ ఇస్తారు, కానీ మ్యారేజ్ కు ముందు కానీ, మర్డర్ కు ముందు కానీ ఇతనికి ఇన్సానిటీ ఉందా, పిచ్చితనం ఉందా, హైపర్ పర్సన్, ఇవన్నిటికి అప్పటి నుంచి ఉంటేనేమో ఓకే, జడ్జి గారు కన్సిడర్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ మర్డర్ అయినాక ఇవన్నీ చేస్తే మాత్రం కన్సిడర్ చేయరు. కాకపోతే ఏంటంటే, ఉరిశిక్ష పడుతుందా లేదా అనేది ఫైనల్ వర్డిక్ట్ అండి కోర్టుది. ప్రజలు కోరుకుంటున్నారు అంటే, చాలా మంది చూడండి, సొసైటీ కోరుకుంటుందని కోర్టులు చేయవండి. కేసును బట్టి, కేసులో ఉన్న గ్రావిటీని బట్టి, దానిలో ఎటువంటి పరిస్థితిలో చేసినాడు. ఇక్కడైతే చాలా సివియర్ పరిస్థితి అండి. ఎందుకంటే దట్టు ఉమెన్, తన భార్య, మూడోది ఏంటంటే ప్రెగ్నెంట్. మనం జనరల్ గా ఒక బస్ లో వెళ్తుంటే ప్రెగ్నెంట్ ఉంటే లేదు సీట్ ఇస్తాం, అంటే మనకు మానసికంగా ఏమనిపిస్తుంది, ఎథిక్స్, అయ్యో అతను ప్రెగ్నెంట్ కదా అని సీట్ ఇవ్వాలనిపించేస్తుంటారు. అట్లాంటి పరిస్థితుల్లో సొంత భార్యని అంత కర్షకంగా చంపడం అంటే పనిష్మెంట్ సీరియస్గా ఉండాలి, అందరు కోరుకుంటారు. కాకపోతే ఏంటంటే జడ్జి గారు తీసుకునే పర్సెప్షన్ వేరు ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో చేసినాడు అనేది చూస్తారు. కాకపోతే ఉరిశిక్ష పడతాలేదని వి హావ్ టు వెయిట్. సో ఇప్పుడు అందరు కోరుకునేది ఏంటి అంటే, ఒక హరిబాబునే కాదు, హరిబాబు వాళ్ళ అమ్మని వాళ్ళ అన్నల్ని కూడా చంపేయాలి, ఉరి శిక్ష వీళ్ళతో పాటు. అంటే ఆడికి ఏ శిక్ష వేస్తే వీడికి కూడా అదే శిక్ష వేయాలని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దీనికి అన్నిటికీ మూల కారకులే వీళ్ళు. ఆల్రెడీ ఒక ఆడియో రిలీజ్ బయటికి కూడా వచ్చింది, అతి దారుణంగా మాట్లాడుతుంది. ఒక అత్త అయ్యి మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడుతుంది ఆడపిల్లని. అంటే ఇప్పుడు మరి ఈ హత్య చేసిన వాళ్ళకి మామూలుగా అంటారు, తప్పు చేసిన వాడికన్నా తప్పును ప్రేరేపించిన వాడు కానీ, తప్పును ఎంకరేజ్ చేసిన వాడు కానీ ఇంకా ఎక్కువ తప్పు చేసినట్లు వాళ్ళకు శిక్షలు ఎక్కువ ఉండాలి అని. మరి ఈ విషయంలో కూడా హరిబాబు హత్య చేశాడు. ఇప్పుడు అందరూ హరిబాబుకి ఉరి శిక్ష కోరుకుంటున్నారు.
అట్ ద సేమ్ టైం వీళ్ళ మదర్ కి వీళ్ళ బ్రదర్స్ కి కూడా అవును. ఇలాంటి శిక్ష వేయాలంటున్నారు. మరి చట్టాల ప్రకారం హత్య చేసిన వారికి, హత్య చేయమని ప్రేరేపించిన వారికి ఇద్దరికి ఒకటే శిక్షలు ఉంటాయా? మళ్ళీ వీళ్ళని ఏమైనా మళ్ళా క్షమిస్తూ ఉంటారు? అంటే ఇలా క్షమాపణ ఉంటుందని నేను అనుకోవట్లేదండి. ఎందుకు అంటే ప్రేరేపించినారు అనేది కనబడుతున్నది. కాకపోతే ట్రయల్లో మనకు తెలియాల్సింది ఏంటి అంటే వీళ్ళు ఏమైనా అంటే ఈ మర్డర్ కన్నా ముందు ఏమైనా ప్లాన్ వేసారా, ఆమెను తొలగించుకోవాలని భావించారా, లేదంటే ఏదైనా సందర్భంలో తల్లి కానీ ఆ కోడలు వద్దురా బాబు నీకు పరిస్థితి బాగాలేదు ఆమెను చంపుదామా అని ఏమైనా డిస్కషన్స్ కానీ దానికి సంబంధించిన ఎవిడెన్స్ కానీ ఉన్నట్లయితే ఈ చంపిన అతనికి ఏం పడాలో శిక్షలు వాళ్ళకు కూడా అదే పడే అవకాశాలు ఉంటాయి. కానీ ట్రయల్లో విచారణలో ఎవిడెన్స్ ఈ అబెట్మెంట్ అంటే ఒక చావుకు చంపడానికి ప్రేరేపించినట్టు కనబడితే వాళ్ళకు కూడా ఈక్వలెంట్ పనిష్మెంట్స్ ఉంటాయి. కానీ నాకు అర్థమైంది ఏంటంటే అందులో మాత్రం వీళ్ళకు మధ్యలో తగాదాలు నడుస్తున్నాయి. ఆ తగాదాలలో ఈ అబ్బాయి చేసినట్టు కనబడుతుంది కానీ ఆ పేరెంట్స్ ఇన్వాల్వ్ అయి చంపమని ఎక్కడ చెప్పినట్టయితే ఎవిడెన్స్ లేదు. ఒకవేళ ఎవిడెన్స్ ఉంటే మాత్రం ఈక్వలెంట్ పనిష్మెంట్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే తక్కువ పనిష్మెంట్ అంటే ఇప్పుడు యావజ్జీవ కారాగార శిక్ష తన హస్బెండ్ కి పడ్డప్పుడు వీళ్ళకు కొన్ని ఇయర్స్ అని సెంటెన్స్ అనేది ఇస్తాడు. అది ముందు జరిగేదని మనం ప్రెడిక్ట్ చేయకూడదు. అది అడ్వకేట్ గా నేను జడ్జి ఏం చెప్తారని చెప్పకూడదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే ఎవిడెన్స్ అనేది ముఖ్యం. తిట్టుకున్నారు, హీటెడ్ అయింది, ఏ ఇంట్లో అయినా ఒక యూనిట్ గా చూసుకుంటే అత్త కోడలు బాగానే తిట్టుకున్నారు. ఆ తిట్లలో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ కోడలు అనేది వాళ్ళకి నచ్చలేదు. నచ్చినప్పుడు మరి ఇదే పరిస్థితి అబ్బాయి సూసైడ్ చేసుకున్నప్పుడు ఎలా ఉంది? తనకు ప్రేమించమని సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు అప్పుడు కూడా వాళ్ళు చర్యలు తీసుకోవాలి కదా, కూర్చొని మాట్లాడుకోవాల్సిన సందర్భాలు ఉన్నాయి కదా. అప్పుడెప్పుడు మాట్లాడారు? పెళ్ళైనాక నాకు కోడలు నచ్చలేదని అత్తగారు. ఇవన్నీ జరగడంలో ఏంది అబ్బాయి కూడా అంటే ఆర్గ్యుమెంట్స్ లో హీటెడ్ అవ్వడం, మాట పెరగడం, చంపుకునే వాడికి రావడం, ప్రిప్లాన్డా కాదని ఇవన్నీ ఎవిడెన్స్ బేస్డ్ వస్తాయి. ఓకే అండి, ఫైనల్ గా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది, ఇంకా ఎన్ని రోజులు, ఇన్ని రోజులు అయిపోతున్నా అరే కళ్ళ ముందర ఆధారాలు కనిపిస్తున్నాయి, సాక్ష్యాలు కనిపిస్తున్నాయి, వీడియోలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి, ఇన్ని కనిపిస్తున్నా కూడా ఈ రోజుటికి ఇంకా ఒక కొలిక్కి రాలే. అసలు వాడిని మాకన్నా వదిలేయండి అని ఎదురు చూస్తున్నారు. అంటే ఇక్కడ ఎన్ని రోజులు పడుతుంది? అంటే జనరల్ గా విత్ ఇన్ 10 days 20 days 30 ఇట్లా ఫిక్స్డ్ టైం ఉండదు. ట్రయల్ కి ఇంత ముందు ఎట్లా అంటే చాలా రోజులు పట్టేదని ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్స్ లో వచ్చినాయి. పోక్సో కేసులో కానీ అమ్మాయిల మీద జరిగిన దాడులకు సంబంధించిన వాటి మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో ఇమీడియట్ గా చేస్తున్నారు. డేట్స్ కూడా తొందర తీసుకుంటున్నారు, డేట్స్ కూడా తొందర ఇస్తున్నారు, ఒక షెడ్యూల్ ఫిక్స్ చేస్తున్నారు. కోర్ట్స్ కూడా ఫాస్ట్ ట్రాక్ లను నడిపిస్తున్నాయి. పోక్సో కూడా విత్ ఇన్ 1-2 years లో జరుగుతున్నది. అంటే ఇయర్స్ జరగకుండా. ఇది మర్డర్ కేసు కాబట్టి దీనికి కొంత ఏమైతుంది అంటే ఇప్పుడు ఫస్ట్ ఏమైతుంది, ప్రొసీజర్ అరెస్ట్ చేస్తారు, జ్యుడిషియల్ రిమాండ్ పంపించినారు, వాడు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఉన్నది ఏంటి అంటే పోలీసులకి 90 days లోపల ఛార్జ్ షీట్ వేయాలా. ఎఫ్ఐఆర్ అయింది, ఛార్జ్ షీట్ అంటే మొత్తం ఏం జరిగింది ఎవిడెన్స్ తో సహా, టెక్నికల్ ఎవిడెన్స్, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసి దాంట్లో పొందుపరచాలా. దీనిలో ఇంకెవరైనా ఉన్నారా, లేదంటే అత్త ఆడబిడ్డలు అంటే మరుదులు అందరు కలిసి ప్లాన్ చేశారా, ఇంటరాగేషన్ చేస్తారుగా. వాళ్ళందరినీ పోలీస్ కస్టడీ తీసుకుంటారు, అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది, ఏ పరిస్థితుల్లో చంపినావు, ఇదంతా తీసుకుంటారు. అంతా తీసుకొని వాటన్నిటిని స్టేట్మెంట్ గా రెడీ చేసి ఛార్జ్ షీట్ వేస్తారు. ఈ ఛార్జ్ షీట్ వేసాక ట్రయల్ నడుస్తుంది. ట్రయల్లో అంటే జనరల్ గా ఏమవుతుంది అంటే ఏ కళ్ళ ముందు కనబడ్డా కూడా ఏ కేసు అయినా దానికి ఏంటంటే ట్రయల్ అనేది కంపల్సరీ. చీఫ్ ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్ చేసినాక ఆర్గ్యుమెంట్స్ అయ్యి ఆర్డర్స్ వస్తుంటాయి. కాబట్టి దానికి కొంత టైం అయితే పడుతుంది. కానీ ప్రజలు కోరుకున్నట్టు వాడిని బహిరంగ ఉరిదీయాలను మాకు అప్పచెప్పమంటే కోర్టులు ప్రజలను బట్టి చేయవు. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ జ్యుడిషియరీ ఏంది ఉంటుందో అది చేస్తారు. రెడ్ కుమార్ గారు, సో అందరం ఎదురు చూస్తూ ఉన్నాం. నిజంగా ఆ బిడ్డ ఆత్మకు శాంతి చేకూరాలి అంటే ఆ బిడ్డ వాళ్ళ పేరెంట్స్ కి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.